ఇసనకర్రలు ఇటువంటి ఎన్నో మన పల్లె ప్రాంతాల్లో వెళితే కూడా కొన్ని చోట్ల కనిపించని మన సంప్రదాయాన్ని అంతా కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎంతో ఇష్టంతో చిన్నపాటి గ్రామాన్నే ఇక్కడ నిర్మించారు. నిజంగా ఒక పాటలో రాసినట్టుగా ఓం భూస్వరూపిణ్యే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం భూస్వరూపిణ్యే నమః హరిద్రాదిచూర్ణం సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం భూస్వరూపిణ్యే నమః హరిద్రాదిచూర్ణం కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం భూస్వరూపిణ్యే నమః పుష్పమాలాన్ సమర్పయామి. ఓమాయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పిణీః హృదయస్య పుండరీకాని సముద్రస్య గృహాయిమే. ఓం భూస్వరూపిణ్యే నమః నైవేద్యం సమర్పయామి. పాడి పంటల్ని భగవత్ స్వరూపంగా ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గోసేవ చేస్తున్నారు. గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించిన దాంతో సమానమని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సతీ సమేతంగా ఆయన గోసేవను చేస్తున్నారు. బ్రాహ్మణోత్తముల మంత్రముల పరిపాదయా సంరాజంజ విరాజంజాభిశ్రీర్యాజన గృహే లక్ష్మీరాష్ట్రస్య సమస్య ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని అద్భుతాలు సాధించడం తనకే సాధ్యమని, కళ్ళల్లో ఎప్పుడూ కరుణ, పెదాలపైన ఎప్పటికీ తొలగని చిరునవ్వు, గుండెల్లో ఉక్కు సంకల్పం, ఇవన్నిటికీ రూపమిస్తే అది మన ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి యువతకు ఆదర్శప్రాయులు. ఒక పాటలో రాసినట్టుగా అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులే నిశినే చీల్చే తెగువది, అధిపతి అధిపతి వెలుగులు కురిసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. ఇంత గొప్ప నేత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నవరత్నాలే కాకుండా అటువంటి ఎన్నో పథకాలతో ప్రతి ముంగిట్లో నిత్యం మామిడి తోరణాలని, బంతి తోరణాలని పూయిస్తూ ప్రతిరోజు సంక్రాంతి పండుగ జరుపుకొని అంత ఆనందంగా ప్రజల్ని తానే తండ్రై, తానే తల్లై, తానే అన్నై, తానే కొడుకై బాధ్యతలన్నీ భుజాన మోసుకొని ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పినట్టుగా సంరాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగోసుష్టామసి. ఓం రం జగజ్యోతిరూపాయ నమః. ఈ దీపపు కాంతుల్లాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కాంతుల్ని వెలిగిస్తూ మీ ప్రభంజనం ఇలాగే కొనసాగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మీ చల్లని పాలనలో ఇలాగే. హలో, ఈ అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులు ఒంగోలు శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన విద్యార్థులు, గురువులు శ్రీమతి శివకుమారి గారి శిష్య బృందం. గోదాదేవి రోజుకొక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు చెబుతుంది. అదే తిరుప్పావేగా ధనుర్మాసంలో చాలా మంది వైష్ణవ భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దక్షిణాయానికి అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు. అటువంటి శుభప్రదమైన ఈ రోజున మరొకసారి ఈ నృత్యం ద్వారా, ఈ వెంకటేశ్వర స్వామి గీతం ద్వారా ఆ గోవిందుని మనం తలుచుకున్నాము. మనం ముందుగానే చెప్పినట్టుగా కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాతోనే కాకుండా పంటలు సుభిక్షంగా పండాలంటే కావాల్సింది నీరు. లక్షలాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సాగునీటి ప్రాజెక్టులతో లబ్ధి చేకూర్చేందుకు నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞాన్ని కూడా ప్రవేశపెట్టి నిరంతరం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఇంతే సుభిక్షంగా, ఇంతే సుఖ సంతోషాలతో, ఇంతే ఆనందంగా వర్ధిల్లాలని ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ, సోదరులకు, స్నేహితులకు, అవ్వాతాతలకు అందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. కెమెరా అందుకే నేను నీకన్నా ముందు ముందుకు వద్దంటే చెప్పాను నీకు నీ ఇష్టం ఆ సంబంధం కృష్ణ కాశీనా ప్రేమ మొత్తం మీరు ఉన్నారు. కూర్చుని కింద కూర్చో. మా అమ్మ నాకు వీళ్ళని సైడ్ రమ్మని చెప్పిన లేడీస్ కొంచెం. కాశీ అన్న కొంచెం అన్న కృష్ణ అన్న